నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆడి కృతిక సందర్భంగా శ్రీకాళహస్తి విజ్ఞానగిరి కుమారస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాలు. వాహన సేవలో భాగంగా వల్లి దీకసేన సమేతంగా శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన కుమారస్వామి. ఆడకృతిక సందర్భంగా శ్రీకాళహస్తిలోని పలు కుమారస్వామి ఆలయాల్లో విశేష పూజలు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి హరోహర మురగ నామస్మరణతో మారుమోగుతుంది. ఆడికృతిక పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి విజ్ఞానగిరిపై వెలిసి ఉన్న శ్రీ కుమారస్వామిని దర్శించుకొని కావడి మొక్కులు చెల్లించడానికి అశేషంగా భక్తులు తరలి రావడంతో విజ్ఞానగిరి భక్తులతో కిటకిటలాడుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు కావడిలు తీసుకుని అరోహర మురగ అంటూ విజ్ఞానగిరి వద్దకు చేరుకొని తలనీలాలు సమర్పించి కొండపైకి వెళ్లి కుమారస్వామిని దర్శించుకుంటూ కావడి మొక్కులు చెల్లిస్తున్నారు. దక్షిణ కైలాసంలో ఆడికృతిక పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అరోహర మురగ నామస్మరణతో దక్షిణ కైలాసం పులకిస్తుంది. ఆడికృతిక పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలో విజ్ఞానగిరిపై వెలిసి ఉన్న శ్రీ కుమారస్వామి దర్శనానికి భక్తులు అధికంగా తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామివారికి కావిడి మొక్కులు చెల్లించడానికి భక్తులు బారులు తీరారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో విజ్ఞానగిరిపై విస్తృత ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తి పట్టణ మరియు పరిసర గ్రామాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. తొలుత నారద పుష్కరిణిలో తలనీలాలు సమర్పించి అనంతరం కావిడ్లతో విజ్ఞానగిరి పైకి వెళ్లి కుమారస్వామిని దర్శించుకొని కావిడి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులతో విజ్ఞానగిరి కిటకిటలాడుతుంది. ఆడికృతిక పర్వదినాన కుమారస్వామికి విశిష్ట అభిషేకాలు శాస్త్రయుక్తంగా నిర్వహించి విశిష్ట దివ్య ఆభరణాలతో విశేష పుష్పాలతో దివ్య అలంకారాలు చేశారు. ఈ అభిషేక సేవలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, ఉభయదారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో రద్దీ నియంత్రిస్తూ భక్తులకు త్వరగా దర్శనం జరిగేలా చర్యలు చేపట్టారు. విజ్ఞానగిరి దిగువన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ట్రస్టు, శ్రీ కార్తికేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ప్రసాదాలు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. అయితే ఈ ఏడాది ప్రసాదాల పంపిణీకి తగిన ఏర్పాటు చేయడంలో దేవస్థానం అధికారులు, పోలీసులు సరైన ప్రణాళిక లేకపోవడంతో అక్కడ స్వల్ప తోపులాట చోటు చేసుకోవడం, ఒక దశలో ప్రసాదాలు పంపిణీ నిలిపివేయాలని డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దాతలు ఉచిత ప్రసాదాలు పంపిణీ ప్రతి ఏడాది చేస్తున్నా అందుకు తగినట్లు సౌకర్యాలు కల్పించవలసిన దేవస్థానం అధికారులు, పోలీసులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం భక్తుల్లో అసంతృప్తి కలిగించింది. నారద పుష్కరిణి వద్ద కూడా తలనీలాలు సమర్పించడంలో భక్తులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. अस्यां शोभिता सिनेमानस्य गुणगुणगोत्रोद्भवस्य बापिरेड्डी गारि नामधेयस्य सुधाराणि नाम्न्याः करिष्ये। ओं निगृह्स्वैर समाजितये शम्मतये नमः षट्कोणाय नमः षडक्षरे धनं दशं बहुपुत्राणां शतकं सर्वं दीर्घमायुः श्रीवल्ली देवसेना समेत श्री सुब्रह्मण्येश्वर स्वामिनः परिपूर्ण अनुग्रह प्रसाद। పైకి
ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కుమారస్వామి వల్లి దేవసేన సమేత శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శేషవాహనంపై స్కందని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తిలో శ్రీవల్లి దేవసేన సమేత కుమారస్వామి ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రాత్రి బ్రహ్మోత్సవాలు 4వ రోజైన సుబ్రహ్మణ్య స్వామి శేష వాహనంపై కొలువుతీరి దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తి ఆలయంలో అలంకార మండపం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ కుమారస్వామి ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొని వచ్చారు. శేష వాహనంపై స్వామివారిని కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. భక్తులు శ్రీవల్లి దేవసేన సమేత కుమారస్వామిని దర్శించుకుంటూ కర్పూర నీరాజనాలు పట్టారు. హరోహర మురుగా అంటూ స్మరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి మరియు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఆలయంగా విజ్ఞానగిరిపై వెలిసిన వల్లి దేవసేన కుమారస్వామి వారు ఆలయంలో జరుగుతున్న కృతిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇంద్ర విమాన వాహనం ఆదివారం ఉదయం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తులకు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సర్వంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి హారతులిచ్చారు. అనంతరం స్వామివారిని ఇంద్ర విమాన వాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. పలువురు భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఉత్సవం ముందు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు కొనడమ కొనసాగింది. పలువురు హారతులిచ్చి భక్తులు స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ మోహన్, విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఏ వెంకటస్వామి, ఆలయ అధికారులు, ఉభయదారులు పాల్గొన్నారు. తోటంబేడు మండలంలోని షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడి కృతిక సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయం ముందు బారులు తీరారు. తొట్టంబేడు చెన్నై రోడ్లో వెలిసి ఉన్న శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడి కృతిక సందర్భంగా విశేష అభిషేకాలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పన్నీరు, గంధం వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు.
అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు తల్లనీళ్ళు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మహేష్ శర్మ మాట్లాడుతూ, తారకాసురుడు బ్రహ్మ నుండి వరం పొంది శివపుత్రుడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలో మరణించకూడదని వరం పొంది దేవతలను ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. దీంతో దేవతలు శివుణ్ణి ప్రార్థిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి జననం సమయంలో శివుడి తేజస్సు అమ్మవారి గర్భం ధరిస్తే భరించడం కష్టతరం అవుతుందని ఉద్దేశంతోనే శివుడి తేజస్సు గంగా నదిలో పడుతుంది. గంగమ్మ దానిని భరించలేక ఆ తేజస్సుని శరవణంలో వదిలేస్తుంది. అక్కడ ఆ తేజస్సు నుంచి 6 ముఖాలు 12 చేతులు కలిగిన ఒక బాలుడు జన్మిస్తాడు. ఆ బాలుడే సుబ్రహ్మణ్య స్వామి. అతనిని కృత్తికా స్త్రీలు పెంచి పెద్ద చేస్తారు. అందుకే అతనికి కార్తికేయుడు అని పేరు వచ్చిందని తెలిపారు. ఆడి నెలలో వచ్చే కృతికను విశేషంగా జరుపుకుంటారని వెల్లడించారు. భక్తుడు జగదీష్ మాట్లాడుతూ, ఆడి కృతిక సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచే విశేష పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంకాలం ఉభయదాతల ద్వారా ప్రత్యేకంగా నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించడం జరుగుతుందని తెలియజేశారు. గత 4 సంవత్సరాలుగా ఈ ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు కావడిలతో మొక్కులు తల్లనీళ్ళు సమర్పించుకుంటారని తెలియజేశారు. నమస్కారోమి. కనబడలేడు మనకి, అది అక్కడ ఉన్నట్టుగా యాడ్ చేసేదాన్ని. లోకి 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 వీడియో పంపించు. లోకి చెప్పండి, కావాల్సిన మళ్ళీ పెట్టుకోమని చెప్పండి. నాన్న కావాల్సిన మళ్ళీ పెట్టుకోమని, కావాలంటే మళ్ళీ పెట్టుకోండి అమ్మా. పడేయకూడదు ఎవరు. దేవతలందరినీ కూడా రాక్షసులు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళు పరమేశ్వరుని వేడుకున్నారు. అయ్యా, ఈ రాక్షసు బాధ భరించలేకపోతున్నాము, ఈ రాక్షసులందరూ కూడా సంహరిస్తే కానీ మాకు జీవనం బతుకు తెరువు కష్టంగా ఉందని దేవతలందరూ వీళ్ళు వేడుకుంటే పరమశివుడి యొక్క ప్రమేయంతో స్వామివారి జననం జరిగింది. ఆ స్వామివారి జనన సమయంలో ఈ దేవతలందరూ కూడా కాస్త అనుమానం కలిగింది. ఈ శివుడి యొక్క తేజస్సు కనుక భూమి మీదకి వస్తే ఆ తేజస్సు అమ్మవారి యొక్క గర్భంలో పడితే దాన్ని భరించడం ఎలా అనే ఆలోచనతో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, నీ తేజస్సు అమ్మవారి గర్భంలో పెరిగితే ఆ తేజస్సును భరించడం కష్టంగా ఉంటుంది కనుక మీరే మార్గం చెప్పండి అన్నప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, ఈ తేజస్సు నా శరీరం నుంచి స్ఖలించడం జరిగిపోయింది, దీన్ని వేరే మార్గం లేదు అన్నప్పుడు ఏదోటి మీరే చేయని దేవతలందరూ వేడుకుంటే ఆయన యొక్క వీర్యాన్ని గంగానదిలో వదిలిపెడతాడు. ఆ గంగలో వెళ్తూ వెళ్తూ రెళ్ల పొదల్లో తగులుకుంటుంది ఆ వీర్యం. అలా తగులుకున్న వీర్యం 6 తలలు ఉండే శిశువుగా జన్మిస్తుంది. ఆ శిశువుకి కృత్తికా నక్షత్రాలు, కృత్తికలని 6 మంది కృత్తికలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్తన్యాన్ని ఇచ్చి ఆయన్ని పెంచడం వల్ల ఈ కృత్తికా నక్షత్రం చాలా విశిష్టంగా జరపడం జరుగుతుంది. అందుకే ఆయన్ని స్కందుడని, శరవణ భవనుడిని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అందుకే ఈ ఆడి మాసం కృత్తికా నక్షత్రం విశేషంగా కూడా జరుపుకుంటూ ఉంటాం. హరోహర. చెన్నై రోడ్డులో వెలిసిండు శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం నందు విశేష పూజలు నిర్వహించడం జరుగుతున్నది. ఉదయం 5 గంటలకు అభిషేకం జరిగినది. ఇప్పుడు దర్శనం జరుగుతున్నది. కావుళ్ళు కూడా సమర్పించుకునే వాళ్ళు విరివిగా సమర్పించుకుంటున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది. తదుపరి సాయంత్రం 3 గంటలకు ఉభయదాతలకి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ గుడికి 4 సంవత్సరాలుగా ఇక్కడ మందిరం నిర్మించినప్పటి నుంచి బాగా జరుగుతుంది. సంవత్సరం బాగా అభివృద్ధి చెందుతూ భక్తులు విశేషంగా ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఇక ముందు కూడా ఇదే విధంగా అభివృద్ధి చెంది బాగా భక్తులకు దర్శనం ఏర్పాట్లు విరివిగా చేయడం జరుగుతుంది. శ్రీకాళహస్తి పట్టణంలో విజ్ఞానగిరిపై వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆడికృతిక ఉత్సవాల సందర్భంగా
శ్రీ కార్తికేయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ప్రసాదాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈవో బాపిరెడ్డి పాల్గొన్నారు. ఆడి కృతిక సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీ కార్తికేయ సేవా సంఘం సభ్యులు ఆధ్వర్యంలో ఉచిత ప్రసాదాలను భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. కమిటీ సభ్యులందరికీ తల్లి జ్ఞాన ప్రసూనాంబిక దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చల్లని దీవెనలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, కొల్లూరు హరినాథ్, నాయుడు, రఘు, గిరి, రవి, చలపతి, బాబు, మునిరాజు, సురేంద్ర, సుబ్రహ్మణ్యం, ఈశ్వర్ మరియు శ్రీ కార్తికేయ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా ఆది కృత్తిక మహోత్సవాన్ని పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరము ఒక కార్తికేయ సేవా సంఘం మిత్ర బృందం అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క శ్రమ కృషితో భక్తులకు ప్రసాదాల పంపిణీ నిరంతరంగా ఉదయం 5 గంటలకి స్టార్ట్ చేసి రాత్రి 9 గంటల వరకు కూడా గత 20 సంవత్సరాలుగా మేము ఈ ప్రసాదాల పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నాము. ఈ యొక్క ఆడికృతిక మహోత్సవం సందర్భంగా వచ్చే భక్తులకు, పుర ప్రజలకు అందరికీ ఆ కార్తికేయుని అనుగ్రహము, ఆశీస్సులు ఉండి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ యొక్క కార్తికేయ సేవా సంఘం తరఫున కోరుకుంటున్నాను. రాష్ట్రంలో రాజకీయ నాయకుల మాటలు వింటుంటే వారి స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రశాంత్ రెడ్డి పట్ల 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి కించపరుస్తూ మాట్లాడుతున్నాడని, సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే ఆ పార్టీ అతన్ని సమర్థిస్తుందన్నారు. మాజీ మంత్రి రోజా ఒక మహిళ అయినా ఆమె కూడా మాట్లాడుతుందన్నారు. డీజీపీని ఎందుకు బెదిరిస్తున్నారంటే పోలీస్ వ్యవస్థ చేస్తున్న పనిపై వైసీపీ ఆ రకంగా రియాక్ట్ అవుతున్నారన్నారు. ఇవాళ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారు హుందాగా మాట్లాడాలన్నారు. దిగజరి మాట్లాడే వాళ్ళని సమర్థిస్తే ఎలా అని ప్రశ్నించారు. మిమ్మల్ని చూసి ప్రజలు ఏం నేర్చుకోవాలన్నారు. మాజీ మంత్రి రోజా ఎమ్మెల్యే భానుప్రకాష్ మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని నగరి టీడీపీ నాయకులు అన్నారు. గాలిలో గెలిచాడు, గాలిలో కొట్టుకుపోతాడు అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. గాలి భానుప్రకాష్ 45,000 ఓట్ల మెజార్టీతో గెలిచారని, 2019లో రోజాకి 2,780 ఓట్లు మాత్రమే మెజార్టీ వచ్చిందని అన్నారు. 2019, 2024 వరకు ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు పొంది ఆమె మాత్రమే అభివృద్ధి చెందింది నియోజకవర్గం కాదన్నారు. నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు జరిగాయని, ఆమె అభివృద్ధి చెందాలన్నారు. ఏపీ ఐఏసీ చైర్మన్గా ఏం చేసిందో చెప్పాలి. కుటుంబ సభ్యులతో పంచుకొని దాచుకున్నారన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, మైనింగ్, బియ్యం, ఇసుక దోచుకొని దాచుకున్నారన్నారు. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ 2000 గురించి మాట్లాడారు. ఆ 2000కే రోజా కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో అన్ని రకాల పనులు చేశారన్నారు. రోజా సొంత అన్న మీదే కేసులు పెట్టి అరెస్టు చేయాలని చెప్పించిందన్నారు. ఖాళీ చెక్కులు తీసుకొని 17 వద్ద భూములు, టోల్గేట్ వద్ద ఫారెస్ట్ భూమి అమ్ముకున్నారని ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి తిలారి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఈవో పెంచల కిషోర్ దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, ప్రోటోకాల్ జడ్జి శిరీష, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గణేశాయ మంగళం.
स्वामी देवतानुग्रह प्रदानसिद्धिरस्तु आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु धनधान्यसमृद्धिरस्तु पुनर्दर्शनप्राप्तिरस्तु उन्नतोद्योगविजयमस्तु। కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఈవో పెంచుల కిషోర్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేసి వేద పండితులచే వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి తదితరులు పాల్గొన్నారు. V2 న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుపతి జిల్లా పర్యటన ముగించుకొని రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు పయనమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగత వేడుకలు పలికారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్ తిలారి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తదితర ప్రముఖుల స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదల మేరకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మస్టన్ శుద్ధిగా ఉంటాం రోజు V2 న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆడి కృతిక సందర్భంగా శ్రీకాళహస్తి విజ్ఞానగిరి కుమారస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాలు. వాహన సేవలో భాగంగా వల్లి దీపసేన సమేతంగా శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన కుమారస్వామి. ఆడకృతిక సందర్భంగా శ్రీకాళహస్తిలోని పలు కుమారస్వామి ఆలయాల్లో విశేష పూజలు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.